Hi everyone, నేను మీ రాజా and welcome to Learn SQL in Telugu YouTube channel. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం గ్లోబల్ టెంపరరీ టేబుల్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. గ్లోబల్ టెంపరరీ టేబుల్స్ కూడా నార్మల్ మనం ఎస్క్యూఎల్లో వాడే టేబుల్స్ లాంటివి. కాకపోతే ఎస్క్యూఎల్లో వాడే జనరల్ టేబుల్స్ ఎలా ఉంటాయంటే, మనం డేటా అనేది దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం కమిట్ ఇష్యూ చేస్తే పర్మనెంట్గా దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. మనం ఆ డేటాని అయితే డిలీట్ చేయాలి, లేదంటే టేబుల్ మొత్తం డ్రాప్ చేసేంత వరకు కూడా మనకు ఆ డేటా అనేది టేబుల్లో అవైలబుల్లో ఉంటుంది. కానీ ఈ గ్లోబల్ టెంపరరీ టేబుల్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఆ గ్లోబల్ టెంపరరీ టేబుల్లో స్టోర్ చేసినటువంటి డేటా అనేది పర్మనెంట్గా ఉండదు, అది టెంపరీగా ఉంటుంది అన్నమాట. ఎంతవరకు టెంపరీ అంటే, అయితే మనం దాన్ని ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్గా కానీ లేదంటే సెషన్ స్పెసిఫిక్గా కానీ సెట్ చేసినట్లయితే ఆ సెషన్ లేదా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు మాత్రమే మనకు ఆ డేటా అనేది టేబుల్లో అందుబాటులో ఉంటుంది. సో ప్రస్తుతం మనం ఒక ఎగ్జాంపుల్ కింద చూద్దాం. నేను ఒక ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ గ్లోబల్ టెంపరరీ టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్సాక్షన్ అంటే మనం ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ కానీ ఏవైనా అంటే ఇన్సర్షన్ అప్డేషన్ లాంటివి చేసి టేబుల్లో డేటాను ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం కమిట్ అనేది ఇష్యూ చేస్తాం. కమిట్ అనేది ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడికి ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయినట్టు. సో ఎప్పుడైతే మనం కమిట్ ఇష్యూ చేస్తామో అప్పుడు ఆ గ్లోబల్ టెంపరరీ టేబుల్లో ఉన్నటువంటి డేటా అనేది డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే మనం దాన్ని ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్గా మాత్రమే చేస్తాం. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దీని సింటాక్స్ క్రియేట్ గ్లోబల్ టెంపరరీ టేబుల్. దీనికి ఒక టేబుల్ నేను test_GTT అనే ఒక టేబుల్ నేమ్ ఇస్తున్నాను. దీంట్లో కాలం నేమ్స్ మనం జనరల్ టేబుల్స్ ఎలా అయితే కాలం నేమ్స్ మెన్షన్ చేస్తాం ఇప్పుడు కూడా అంతే. నేను ఇది టెస్ట్ కోసం కాబట్టి కేవలం ఒకే ఒక కాలం నేమ్ తీసుకుంటాను. సో ఇప్పుడు మనం ఈ గ్లోబల్ టెంపరరీ టేబుల్ని ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్గా చేద్దాం మనం. సో దానికి కీవర్డ్స్ ఏంటంటే ఆన్, కమిట్, డిలీట్, రోస్. అంటే ఎప్పుడైతే మనం కమిట్ అనేది ఇష్యూ చేస్తామో అప్పుడు ఈ టేబుల్లో ఉన్నటువంటి డేటా అనేది డిలీట్ అవుతుంది. అంటే కమిట్ ఇష్యూ చేయనంత వరకు కూడా మనం ఎన్ని ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ రాసినా కూడా దాంట్లో డేటా స్టోర్ అవుతుంది. మనం కమిట్ ఇష్యూ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. చూద్దాం, నేను క్రియేట్ చేస్తున్నాను. సో టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఒకే ఒక కాలం, నో డేటా. సో ఇప్పుడు నేను శాంపిల్గా ఒక వాల్యూని దాంట్లోకి ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ స్టేట్మెంట్ కూడా జనరల్ టేబుల్కి మనం ఎలా అయితే ఇన్సర్ట్ చేస్తామో సేమ్ అది. ఒక రో ఇన్సర్ట్ చేయండి. నేను ఇంకో రో కూడా ఇన్సర్ట్ చేస్తాను. సో 2 రోస్ అనేవి ఇన్సర్ట్ అవ్వడం జరిగింది. చూద్దాం టేబుల్లో డేటా ఉందో. సో 2 రోస్ ఇన్సర్ట్ చేశాను, 2 రోస్ కూడా టేబుల్లోనే ఉన్నాయి. సో మనం ఏమనుకున్నాం, ఈ టేబుల్లో ఉన్న డేటా కమిట్ ఇష్యూ చేసేంత వరకు కూడా మనకి టేబుల్లో ఉంటుంది అని. అంటే ఒకసారి కనుక మనం కమిట్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ టేబుల్లో ఉన్నటువంటి డేటాని డిలీట్ చేసేస్తాం. నేను కమిట్ చేశాను. ఇప్పుడు ఆ టేబుల్లో డేటా ఉందని చూద్దాం. సో కమిట్ చేయగానే టేబుల్ ఉన్నటువంటి డేటా ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. నార్మల్ టేబుల్లో మన కమిట్ అనేది ఇష్యూ చేస్తే అది ఏం చేస్తుంది, ఆ టేబుల్లోకి డేటాని పర్మనెంట్గా ఇన్సర్ట్ చేస్తుంది.
కానీ ఈ గ్లోబల్ టెంపరీ టేబుల్స్లో ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ గా కనుక క్రియేట్ చేసినట్లయితే మనం ఎప్పుడైతే కమిట్ అని ఇష్యూ చేస్తామో అప్పుడు డేటా అనేది డిలీట్ అవుతుంది. ఇప్పుడు మనం సెషన్ స్పెసిఫిక్ గ్లోబల్ టెంపరీ టేబుల్ గురించి చూద్దాం. సెషన్ స్పెసిఫిక్ గ్లోబల్ టెంపరీ టేబుల్ అంటే మనం గ్లోబల్ టెంపరీ టేబుల్ ఏదైనా ఇన్సర్ట్ చేసిన తర్వాత సెషన్ కంప్లీట్ అవ్వగానే అది ఆ డేటా దాంట్లో ఉన్నటువంటి డేటా అనేది డిలీట్ అవ్వడం జరుగుతుంది. మనకి ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్కి ఈ సెషన్ స్పెసిఫిక్కి తేడా ఏంటంటే ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ అనేది కమిట్ ఇష్యూ చేయగానే ఆ గ్లోబల్ టెంపరీ టేబుల్లో ఉన్నటువంటి డేటా అనేది డిలీట్ అవుతుంది. కానీ సెషన్ స్పెసిఫిక్లో ఎలా ఉంటుందంటే మనం ఒకసారి లాగౌట్ అవ్వగానే మొత్తం ఆ గ్లోబల్ టెంపరీ టేబుల్లో ఉన్నటువంటి డేటా అనేది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ తిరిగి లాగిన్ అయినా కూడా దాంట్లో మనం ఆ డేటాను చూడలేం. ఇప్పుడు గ్లోబల్ టెంపరీ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. టేబుల్ నేమ్ /GTTs కింద పెట్టుకున్నాను. ఒక కాలం నేమ్ తోటి నేను ఒక గ్లోబల్ టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తాను. ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ గ్లోబల్ టెంపరీ టేబుల్కి సెషన్ స్పెసిఫిక్ గ్లోబల్ టెంపరీ టేబుల్కి తేడా ఏంటంటే ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్ అనేది సెషన్ స్పెసిఫిక్కి సంబంధించిన ట్యాగ్. అదే ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ గ్లోబల్ టెంపరీ టేబుల్కి ఆన్ కమిట్ డెలిట్ రోస్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇది సెషన్ స్పెసిఫిక్ కాబట్టి ఆన్ కమిట్ ప్రిజర్వ్ రోస్. ఇప్పుడు ఈ test_GTTs అనే గ్లోబల్ టెంపరీ టేబుల్లోకి నేను డేటాని ఇన్సర్ట్ చేస్తాను. ఒక రో ఇన్సర్ట్ చేశాను. మనకి ఇందులో డేటా అనేది వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను కమిట్ ఇష్యూ చేసినా చేయకపోయినా ఈ సెషన్ నుంచి కనుక నేను ఎగ్జిట్ అయితే ఈ గ్లోబల్ టెంపరీ టేబుల్లో ఉన్నటువంటి ఈ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. నేను సెషన్ నుంచి ఎగ్జిట్ అవుతాను. సో నేను ఎగ్జిట్ అయిపోయాను. మళ్ళీ ఈ సెషన్ని వేరొక సెషన్ని ఇదే యూజర్ నేమ్తో లాగిన్ అవుతాను. నేను మళ్ళీ లాగిన్ అయ్యాను. సారీ, టేబుల్ నేమ్ తప్పించాను. చూడండి, ఈ టేబుల్ నేమ్లో రికార్డులు అనేవి డిలీట్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే మనం సెషన్ స్పెసిఫిక్గా మనం ఈ గ్లోబల్ టెంపరీ టేబుల్ క్రియేట్ చేస్తాం. సెషన్ స్పెసిఫిక్ అంటే మనం లాగౌట్ అయిపోయాం. ఎప్పుడైతే మనం లాగౌట్ అయ్యామో మళ్ళీ లాగిన్ అయిన తర్వాత ఆ డేటా అనేది మనకు కనపడుతుంది. ఎందుకంటే లాగౌట్ అవ్వగానే దాంట్లో ఉన్న టేబుల్లో ఉన్న డేటా అనేది మొత్తం డిలీట్ అయిపోయింది. అంటే ఈ డేటా స్కోప్ అనేది ఎంతవరకు ఉంటుందంటే మనం ఇన్సర్ట్ చేసినప్పటి నుంచి లాగౌట్ అయిపోయేంత వరకు ఉన్నటువంటి సెషన్ని లో మాత్రమే మనం ఇది డేటాని యూజ్ చేసుకోగలం దీంట్లో. సో మనం ఇందాక కమిట్ అనేది ఇష్యూ చేయలేదు. ఇప్పుడు మనం కమిట్ ఇష్యూ చేస్తే ఏమన్నా డిఫరెన్స్ వస్తుందేమో చూద్దాం.
ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేశాను. ఇందాక మనం కమిట్ ఇష్యూ చేయలేదు, ఇప్పుడు కమిట్ ఇష్యూ చేద్దాం. సో నేను కమిట్ ఇచ్చాను. సో డేటా వచ్చింది. నేను మళ్ళీ లాగౌట్ అయిపోతున్నాను. లాగౌట్ అయిపోయాను. మళ్ళీ నేను లాగిన్ అవుతున్నాను. అంటే కొత్త సెషన్ని ఓపెన్ చేస్తాను. అంటే ఎప్పుడైతే మనం లాగౌట్ అయ్యామో అప్పుడు డేటా అనేది డిలీట్ అయిపోవడం జరిగింది. సో ఇదన్నమాట. గ్లోబల్ టెంపరీ టేబుల్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్, రెండవది సెషన్ స్పెసిఫిక్. ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్ అంటే మనం ఎప్పుడైతే కమిట్ ఇష్యూ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా డేటా డిలీట్ అయిపోతుంది. సెషన్ స్పెసిఫిక్ అంటే మనం ఎప్పుడైతే ఆ సెషన్ నుంచి బయటకు వచ్చేస్తామో అప్పుడు డేటా అనేది డిలీట్ అయిపోతుంది. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.